బాగా తెలిసినోళ్ళే, తెలివిగలటువంటి వాళ్ళే. వాళ్ళకి ఏది నష్టపోతున్నారో, ఏది లాభపడుతున్నారో బాగా తెలుసు. ఇప్పుడు గత 25 రోజుల్లో ఎక్కడైతే ఈ సముద్రంలోకి 2,500 టీఎంసీల నీళ్లు పోయినాయి గోదావరి నుంచి. ఇక్కడేమో బనకచెర్ల వద్దు అన్నటువంటి వాదనలు. అంటే నువ్వు కాళేశ్వరం కొట్టుకుంటే నష్టమేమన్నా ఉందా? నడిచిపోయింది కదా. ఇక్కడ పోనీ ఇదేమన్నా ఎగువ ప్రాంతమా పోలవరం అనేది? దిగువ ప్రాంతమే కదా. అక్కడ దాకా నీళ్ళు వచ్చేసినాయంటే ఇక వదిలేస్తే సముద్రంలో పోయేదే కదా. అవి ప్రాజెక్టు కట్టుకుని ఇతర ప్రాంతాలకు మళ్లించుకుంటే ఏంటి నష్టం? ఎవరికి నష్టం? ఎందుకు నష్టం? ఏ రైతు అయినా ఇంకొక రైతు పొలం నాశనం అవ్వాలని కోరుకుంటాడా? ఏ వ్యక్తి అయినా ఇంకొక వ్యక్తి నాశనం అవ్వాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటారు అంటే అలాంటి వాళ్ళు సమాజానికి వేస్ట్, ద్రోహులు. అట్లాంటి ద్రోహత్వం తెలంగాణలో ఉండదు. తమ భూమి, తమ నీళ్లు, తమ జలాలకు సంబంధించినటువంటి హక్కులు కావాలని పోరాడారే తప్పించి ఎదురోళ్ళకు వృధాగా పోతున్న నీళ్లు పారపోయాలని వాళ్ళు కోరుకోవట్లేదు. కానీ వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ల నాటకం తమ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి మోసాన్ని గ్రహించాల్సిన సందర్భం.